ఎంత చెప్తున్నా ఇది? అది 65,000 చెప్పినాను. 65,000. ఎన్నో ఈతనా? రెండో ఈత. దూడ దూడనా? ఎన్ని రోజులు అవుతుంది? ఇది 10 నెలలు. ఇంకా జున్ను పాలేనా అయిపోయినాయి? డైరీకి వేసుకోవచ్చు. డైరీకి వేసుకోవచ్చా? ఎన్ని ఇస్తుంది పాలు? ఎన్ని ఇస్తుంది? 7 పెడుతుంది. 6 7 పుట్టాడు. ఒక 12 లీటర్లు పెట్టుకోవచ్చు యావరేజ్గా రోజుకి. ఎన్నో ఈత అంటే? రెండో ఈత. పళ్ళు 6 పళ్ళు. రెండో ఈత అండి. చూడవచ్చు. ఈ ఒక ఆవు అయితే ఉన్నదండి. నా ఇదెంత చెప్పినా? 35. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని ఈతలనా? 2 ఈతనా? నాటినా ఇది? నాటి క్రాసా? 35,000 చెప్తున్నారు. దూడ? దూడ. ఎన్ని రోజులు అవుతుందినా? వారం అవుతుందా? 35,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ధర ఎంత అడుగుదాం? ఎంత చెప్తున్నా ఇది? ఏనా 50 ఎంత చెప్తావా? 35,000 చెప్పినావా? యాది బ్రీడ్? జెర్సీయా? ఎన్ని ఈతలు ఈనింది? ఎన్ని పాలు ఇస్తుంది? రెండో ఈత. 5 వస్తాయా? ఇప్పుడు నింపా ఇది? పాలు ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది పాలు అంటే? 5. రైట్. 6 పళ్ళతో ఉందా? 6 పళ్ళతో ఉందంట. పాలన్నీ 5.5 6 వస్తుంది. అది అవుతుంది. అది హెచ్ఎఫ్ ఎంత చెప్తున్నారు? ఇది 52. ఇది ఎన్ని పళ్ళతో ఉంది? ఎన్ని ఈతలు? లైవ్ 6 పళ్ళు. 6 పళ్ళుతో ఉంది. 55,000 ధర అయితే చెప్తున్నారు. 55,000 చెప్తాను. పాలు 6.5 పూటకే 6.5 అయితే చెప్తున్నారు. చూడవచ్చు. రైట్ అయితే ఉన్నది. ఇదే అది ఒలిస్టరా? ఇది బ్రీడ్? యావనా ఇది బ్రీడ్? హెచ్ఎఫ్ఏనా? హెచ్ఎఫ్లో ఓలిస్టర్ లాగా ఉంటే బ్లాక్. ఇది బ్లాక్, ఇది హెచ్ఎఫ్. ఇది ఎంత చెప్తున్నారు నా ధర? 52 ధర. చూడవచ్చండి. 52,000 ధర అయితే చెప్తున్నారు. పాలు చూడవచ్చు. 52,000 చెప్తుంటే పాలు ఎన్ని ఇస్తుందినా? 6.5 ఇస్తుంది. ఎన్ని ఈతలు నిన్న? రెండో ఈత. ఇప్పుడు పాలు ఇస్తుంది. అది 6.5 వస్తుంది. అది 6.5 వస్తుంది. 42 చెప్పినారా? ఎన్నో ఈత ఇది? రెండో ఈత. ఇది 42 ధర అయితే చెప్తున్నారు అండి. రెండో ఈత ఆవు. ఒక పూట 6, ఒక పూట 6.5 అయితే పాలు ఇస్తుంది అంటున్నాడు. ఇది నా జెర్సీయా? ఇది జెర్సీ క్రాస్. ఎంత చెప్పినారు ఇది? 36. దూడ నెలలో ఈంతదా? ఈనేసిందా? ఇంకా కడుపట్లు ఉంటే నెల అయింది. ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది? 4.5 35 చెప్తున్నారా? ఎన్నో ఈత అంటే? రెండో ఈత. రైట్ నా థ్యాంక్స్. రెండో ఈత. ఒక పూటకు వచ్చేసి ఒక పూట 4 లీటర్లు, ఒక పూట 4.5 లీటర్లు. రెండో ఈత ఉండే 35,000 ధర అయితే చెప్తున్నాను. రైట్. అదే ఎంత చెప్తున్నా? ఇది 55. పాలు ఎన్ని ఇస్తుంది? పాలు 6.5 ఇస్తుంది. 55,000 అయితే చెప్తున్నారండి. చూడవచ్చు. ఆరు 6.5. ఇదెంత? ఇది 35 చెప్తున్నావా? ఇది పాలు ఎన్ని ఇస్తుంది? 4.5.
4, 4.5 చూడొచ్చు. ఇది జెర్సీ కదనా? ఇది హెచ్ఎఫ్. ఇది ధర ఎంత అంటే ధర 55. ఎన్ని ఈతలు ఈనింది? 3 ఈత. ఈ దప్ప ఇంత 6 ఇస్తుంది. ఇది ఎన్ని ఈతలు ఈనిందో? 3 అయిపోయింది. ఇప్పుడు 4 పాలు ఇస్తుందా? ఇప్పుడు 4 వస్తుంది. రైట్ నా థ్యాంక్స్. రైట్. గోరంట్లలో ప్రతి గురువారం ఆవుల సంత, పశువుల సంత అయితే జరుగుతుందండి. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎద్దులు అయితే ఉంటాయండి. ఎద్దులు నెంబర్ 1 ఎద్దులు అయితే ఉంటాయి. మంచి జోడీలో ఉన్న ఎద్దులు ఉంటాయి. ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు ఈ సంత జరుగుతుంది. మనము ఇది అడ్రస్ వచ్చేసి గోరంట్ల అండి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. క్రాస్ అయితే హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడ్ అండి. 38,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా? ఇది 3 ఈత. ఇప్పుడు ఇంతేనా? ఈనిండేదా? ఇప్పుడు ఇస్తుంది పాలు ఇస్తుంది. రోజుకి వచ్చేసి 6 లీటర్లు పెట్టుకోవచ్చా? 6 లీటర్లు 38,000 ధర అయితే చెప్తున్నారు. 38,000, 38,000 ధర అయితే చెప్తున్నారు అండి. క్రాస్ బ్రీడ్ పాలు కానీ చూడొచ్చు. 4-4.5 ఇస్తాయి అంటున్నారు. 45 చెప్పినారా? చూడొచ్చండి. తెచ్చే బాబు 45,000 అయితే ధర అయితే చెప్తున్నారు అన్న. పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్ని ఈతలు ఈయన? 2 ఈత. పూటకి 4.5 ఇస్తుంది. అంటే రోజుకి 9 లీటర్లు. 4 నెలలు నింపైందా? 4 నెలలు అవుతుందా? సరే. ఎంతంటే లాస్ట్ రేటు? 45 చెప్పినారా? రైట్నా థ్యాంక్స్నా. గోరంట్ల సంతలో ఇటు సైడ్ అన్ని ఎద్దులు అయితే ఉంటాయండి. చూడొచ్చు మొత్తం మంచి సైజులో అయితే ఉంటాయి. ఇక్కడ ఒక జత అయితే ఎద్దులు ఉన్నాయి. ఏం రేట్ అడుగుదాం? పెద్ద ఎట్లా చెప్తాయి పెద్ద? ఇవి జత ఎంత చెప్పినారు పెద్ద? 1,30,000 జత అయితే చెప్తున్నారు అండి. పళ్ళు పెద్ద 6 పళ్ళతో ఉన్నాయి. 2 6 పళ్ళతోనే 1,30,000 ధర అయితే చెప్తున్నారు అండి. చూడొచ్చు జత ఎద్దులు 1,30,000 ధర. రైట్నా. 2 ఎద్దులు అయితే గంటలు కట్టిన ఎద్దులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం? నా ఎట్లా చెప్తున్నా? ఎంత చెప్తున్నా? 120 చెప్పినా. 1,20,000. పళ్ళు ఎన్ని పళ్ళు? 6 పళ్ళతో ఉన్నాయి. 1,20,000 చెప్తున్నారా? 6 పళ్ళతో అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఎద్దులు మంచి హైట్లో అయితే ఉన్నాయి. ఎట్లా చెప్తున్నా? 1,5,000. 1,05,000 అయితే చెప్తున్నారు అండి. పళ్ళు ఎన్ని పళ్ళతో ఉన్నాయి? 6 పళ్ళతో ఉన్నాయి. 2 ఎద్దులు 6 పళ్ళతో ఉన్నాయి. 1,05,000. 1,05,000 అయితే చెప్తున్నారండి. 1,05,000 ధర అయితే చెప్తున్నారు. రైట్. జత ఎద్దులు అయితే ఉన్నాయి. అడుగుతున్నట్లున్నారు. ఎట్లా చెప్తున్నా? 1,15,000. 1,15,000 అయితే చెప్తున్నారండి. జత ఎద్దులు గోరంట్ల సంతలో 1,15,000. ఎన్ని పళ్ళునా? 4 పళ్ళు. ఇది 4 పళ్ళు, అది 6 పళ్ళ. ఇది 4 పళ్ళు అయితే చెప్తున్నారు. యువతలది వచ్చేసి 6 పళ్ళు. 1,15,000. 1,15,000 ధర అయితే చెప్తున్నారండి. రైట్నా. ఎంత చెప్తున్నా ఇది? 65. పళ్ళు ఎన్ని పళ్ళు? పాల పళ్ళ. 2 తాళ్ళతో కట్టేసినారు. ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. 65,000 అయితే ధర అయితే చెప్తున్నారండి. పాల పళ్ళతో ఉంది.
గోరంట్ల సంతలో ఉంటే కాంట్రాక్ట్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు అని అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ అమ్ముడిపోతుంది, లేదంటే కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ నా యా ఊరున్నా మీది? బుస్సాయి గారి పల్లిలో. అన్నగారి పేరు జగన్నాథ్ రెడ్డి గారి దగ్గర అయితే ఈ ఆవు అయితే ఈ ఎద్దు అయితే ఉన్నదండి, కుర్రదూడ. ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఎందుకంటే ఇంతకుముందు పెట్టి కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు అందుచేత. ఓకే, థ్యాంక్స్. ఎంత చెప్తున్నా ఇవి? 120 చెప్పినా. ఒకటి 1,25,000. 1,25,000 అన్న అయితే చెప్తున్నారండి. చూడొచ్చు ఎన్ని పళ్ళతో ఉన్నాయన్నా? ఇది సరిగట్టినా సరికట్టినాయి రెండునా? 1,25,000 1,25,000 జోడీ అయితే చెప్తున్నారండి. జత ఎద్దులు గోరంట్ల సంతలో. పళ్ళు అయితే అయినాయంట, మొత్తం పళ్ళు. రైట్ నా ఇట్లా చెప్తున్నా రెండు? 1,65,000 జత ఎద్దులు 1,65,000 అయితే చెప్తున్నారండి. పళ్ళునా? కడపల్లో రెండు అంతేనా? అంటే పళ్ళు అయినాయి, మొత్తం పళ్ళు. 1,65,000 జత ఎద్దులు అయితే చెప్తున్నారండి గోరంట్ల సంతలో. చూడవచ్చు 1,65,000 జోడీ ఎద్దులు. చూడవచ్చు సైజు ఏం సైజులో ఉన్నాయి. ఎంత చెప్తున్నా? 1,15,000 1,15,000 అయితే చెప్తున్నారండి. పళ్ళునా? మొత్తం పళ్ళు అయినా కలర్. 1,15,000 అయితే చెప్తున్నారండి జత ఎద్దులు. బాగా పెద్ద సైజులో ఉన్నాయి. రైట్నా